హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ. ఉదయం పూట సూర్యుడు చాలా చక్కగా ఉదయిస్తున్నాడు చూడండి. ఇక్కడ కర్ర పైన పక్షులు మీటింగ్ వేసాయండి. ఉదయం చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ వినాయకుడు ప్రతిమ ఉంది. ఈ వినాయకుడిని చూస్తుంటే చాలా మనం ధ్యానంలో కూర్చున్నట్టే అనిపిస్తుందండి. చాలా మనసుకి హాయిగా. ఇక్కడ జెండాలు, ఇక్కడ సన్ రైజ్ చూడండి ఎలా ప్లెజెంట్గా ఉందో. పక్షులు ఇక్కడ చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా ఉన్నాయి. బోల్డ్ అన్ని పక్షులు ఎలా విహరిస్తున్నాయో చూడండి. ఈ కెమెరాలో కనిపించట్లేదు కానీ అసలు ఉదయం పూట చాలా అంటే చాలా వస్తాయండి పక్షులు. ఇలా మనం ఉదయం ఒక్క నిమిషం పాటైనా మనం ప్రకృతిలో మమేకమైపోయి అలా చూస్తూ ఉంటే, ఆస్వాదిస్తుంటే చాలా మనసుకి హాయిగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ బిల్డింగ్ పైన ఇక్కడ స్టిక్ పైన ఇక్కడ మీటింగ్ వేస్తుంటాయండి పక్షులు. చూడండి, చాలా బాగుంది. ఇదంతా చూస్తుంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది ఉదయాన్నే. ఇక్కడ కోయిలు కూడా చాలా కూస్తున్నాయండి చెట్ల పైన. వెనకాలే ఇక్కడ మౌలాలి గుట్ట అండి, వెనకాల మౌలాలి కొండ ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, అవి మళ్ళీ ఎగురుతున్నాయి. అలా 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 విహరిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంతమంది ఎవరో ధాన్యం వేస్తున్నారంట పక్షులకి, అవి తినడానికి అవి వస్తుంటాయండి. ఇదిగో చూడండి, బిల్డింగ్ పైన ఎలా ఉన్నాయో. స్టిక్ పైన మీటింగ్ వేస్తున్నాయి కదా, ఇక్కడ బిల్డింగ్ పైన కూడా చూడండి ఎలా కూర్చున్నాయో, ఆర్చి పైన. ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడండి చక్కగా. ఇక్కడ ఒక వినాయకుడు. ఈ రెండు ప్రతిమలు చాలా చూడ చక్కగా ఉన్నాయండి. చూస్తుంటేనే మనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇలా ఉదయాన్నే మనం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే మనకి ధ్యానంలో కూర్చున్నట్టే ఉంటుందండి. అది చూడండి ఎలా ఉన్నాయి ఆ పక్షులు. అసలు ఎన్ని పక్షులు అంటే అన్ని పక్షులు, బోల్డ్ అన్ని పక్షులు. ప్రకృతిని ఆస్వాదిస్తుంటే చక్కగా మనకి మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందిగా వస్తుందండి. ఉదయం అలా ఒక నిమిషం అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా మనం. బాయ్ ఫ్రెండ్స్.